శని వెళ్ళేటప్పుడు లాభం చేసిపోతాడు, మంచి ధనాన్ని చెల్తాడని. సో ఇది అందరికీ లభిస్తుందా లేకుంటే దాంట్లో ఉన్న కొంతమందికి వస్తుందా? శనేశ్వరుడు ఈ 7.5 పీరియడ్స్లో కొందరు ఏమంటారంటే స్టార్టింగ్ ఫేజ్లో బాగా అనుకూలంగా ఉంటే ఈ లాస్ట్ 7.5 పీరియడ్ అయితే పూర్తవుతుందో ఆ టైం కొంచెం ప్రతికూలంగా ఉంటుందని, లేదా స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటే లాస్ట్ ఫేజ్లో బాగా హైప్ వస్తుందని చెప్పుకుంటుంటాం. సో ఇక్కడ సెకండ్ హౌస్ అయిన తర్వాత థర్డ్ హౌస్ వచ్చేసి చాలా సౌఖ్యాలు కలిగించేటువంటి స్థానం ఇది. సో ఆ టైంకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం చూస్తుంటాం, ఒక రైల్వే స్టేషన్లో నిలబడ్డాం మనం, ట్రైన్ వస్తుంది అంటే దాని ప్రభావం మొదలవుతుంది శబ్దం. అవును, మన దగ్గర ఉన్నప్పుడు అలాగ ఉంటుంది, మనం దాటిపోతుంది శబ్దం దూరంగా వినిపిస్తూ కొంత దూరం పోయేంత వరకు ఉంటుంది. అట్లాగే శని యొక్క ట్రాన్సిట్ స్టార్ట్ అయింది అన్నప్పుడు దాని ప్రభావం మొదలవుతుంది. ఓకే, మన దగ్గర ఉన్నప్పుడు ఫలితం అలాగ ఉంటుంది, వెళ్తుందంటే ఫలితం పోతుంది. సో థర్డ్ హౌస్ వైపు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫలితాలు కాస్త ముందుగానే ఇస్తారు. ఓకే. రెండోది కొందరికి మరి స్టార్టింగ్ ఎందుకండి, అందరికి లాస్ట్లోనే ఇవ్వాలి కదా అనుకుంటాం కదా. సో 11th హౌస్ నుంచి వెళ్తాకు వస్తారు కదండి, 11th హౌస్ లాభస్థానం అని చెప్పుకున్నాం. అవును. సో లాభాన్ని కూడా ఏం చేస్తాడు శని వెళ్ళేంత వరకు చెప్పుకున్నాం, ఆ ట్రైన్ వెళ్ళేంత వరకు శబ్దం వినిపిస్తుంది. 12th హౌస్లో ట్రాన్సిట్ స్టార్ట్ అయినప్పటికీ ఆ దాని తాలూకా ఫలితాలు అనుభవిస్తూనే ఉంటాడు. దీనికి ఇంకా డీపర్గా చెప్పాలంటే శని యొక్క స్వస్థానం కావచ్చు, ఉచక్షేత్రంలో ఉన్నటువంటి కావచ్చు, అటువంటి వాళ్ళకి ఇటువంటి ఫలితాలు ఎక్కువ చూస్తుంటారు. అన్ని రాశుల వారు కాకుండా కుంభరాశి వాళ్ళు, మకర రాశి వారికి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో శని ఎప్పుడనండి ఫలితం ఇచ్చాడు అంటే ఏదో మనం కర్మరహితంగా ఇవ్వలేదు, మనం చేసినటువంటి కర్మకే ఫలితం ఇచ్చాడు. మనకి ఇబ్బంది పెట్టాడు అంటే లేదు, మనం చేసినటువంటి కర్మనే ప్రభావం చూపించాడు. సో శని కొత్తగా ఇచ్చింది లేదు, మన దగ్గర తీసుకుంది లేదు, మిమ్మల్ని సెట్ రైట్ చేసి ఒక డిసిప్లిన్లో సన్మార్గంలో పెట్టి ఆ ఫేస్లో వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, ఇప్పుడు మకర కుంభ వీళ్ళకి ఇట్లా ఉంటుందని, అంటే నేను విన్నదాని ప్రకారం ఆస్ట్రాలజీలో వీళ్ళిద్దరికి శని దేవుడు అంటే లైక్ వాళ్ళ ఇంట్లోనే స్వస్థానం కదా. ఇన్ కేస్ ఒక మకర రాశి కుంభరాశి కనుక ఇద్దరు ఫ్రెండ్స్ అయినా అవ్వండి, రిలేషన్ అయినా అవ్వండి, వీళ్ళిద్దరిట్లో ఒక గొడవ వస్తే ఎవరికి ఫేవర్ చేస్తాడు? అట్లుండదండి. ఇప్పుడు ఏమవుతుందంటే సరే రెండింటికి స్వస్థానం. సో స్వస్థానం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అసలు అటువంటి సందర్భమే రాదు. ఓకే, ఒకవేళ వచ్చింది అనుకుందాము, ఏ రంగంలో అంటే దేనికి సంబంధించినటువంటి విషయంలో ఆ ఇబ్బంది వచ్చింది. ఓకే. సో దాన్ని రూల్ చేసేటువంటి లార్డ్ ఎవరు, ఏ గ్రహం రూల్ చేస్తుంది. సో ఇప్పుడు శని ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరికి రిజల్ట్ రావాలి, రిజల్ట్ రోజు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, శని దశలో ఇద్దరు ఉన్నారు. సో అక్కడ ఒకరి జాతకంలో గురు వ్యయంలో ఉన్నాడు, ఒకరు లాభంలో ఉన్నాడు. ఓకే, అర్థమైంది కదా. సో గురు లాభంలో ఉన్నటువంటి వాడికి మంచి ఫలితాలు వస్తాయి, వ్యయంలో ఉన్నటువంటి కొంచెం విషమ ఫలితాలు వస్తుంటాయి. ఓకే. సో కేవలం ఒకటే గ్రహం ఆధారం చేసుకుని కాకుండా ఈ గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ని, కాంబినేషన్స్ని తీసుకొని అసలైన ప్రొడక్షన్ చేయొచ్చు మనం. ఇప్పుడు మీరు చెప్పారు ఈ 7.5 శని దశ పీరియడ్లో మనిషికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మెయిన్గా అబ్డామినల్ ఇష్యూలు వస్తాయి కూడా అని చెప్పారు కదా. సో అంటే ఇది ఏ ఫేజ్లో రావచ్చు, 1 2 3 ఎట్లా రావచ్చు, ఒకవేళ వస్తే ఎట్లుంటుంది దీని ఎఫెక్ట్? ఓకే, మనం చూస్తుంటాం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్తుంటాం. పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్య ఫలితాలు ఏవైతే ఈ జీవితంలో జాతకుడికి రోగము అనారోగ్యము సూచిస్తాయో, అదేవిధంగా ఈ శని అనుకూలంగా ఉండేటువంటి సమయంలో చేసినటువంటి కర్మలు ఈ ప్రతికూల సమయాల్లో ఫలితం చూపిస్తాయి. ఓకే. ఇప్పుడు పూర్వజన్మలు చేసినటువంటి కారణాలు కొన్ని ఉంటాయి, మనం ఉదాహరణ చూస్తుంటాం. ఎటువంటి వ్యసనాలు ఉండవు వాడికి, డిసిప్లిన్గా ఉంటాడు ఈ జన్మలో, కానీ పూర్వజన్మలో కొంత రుణం మిగిలి ఉంది, చేసినటువంటి పాపం ఉంది, అనుభవించాలి, అదేమో ఈ శరీరంలో అనుభవించాలి. అప్పుడు ఏమవుతుంది, శరీర వ్యాధి రూపేణ పీడింపబడతారు. అట్లాగా ఈ ప్రారబ్ధ కర్మలో సంచిత కర్మ ఏ విధంగా అనుభవిస్తున్నామో అట్లాగా ఈ ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కూడా ఈ ఫేస్లో, ఈ ట్రాన్సిట్లో, ఈ 30 years అయితే చక్రం తీసుకుంటుందో అట్లాగా 4th house, 8th house, 12th, 1st, 2nd కాకుండా వేరే వేరే స్థానాల్లో శని ట్రాన్సిట్ అయినప్పుడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దుష్కర్మలు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు శారీరకంగా పీడింపబడతాం. తచ్చంతి ఔషధై దానై జపహోమ సురార్చని అన్నారు. ఔషధములు స్వీకరించిన ఒక పద్ధతి అయితే జపం చేయడం, దానములు చేసుకోవడం, భగవతార్చన చేయడం, భగవతుపాసన చేయడం, దాన ధర్మాలు చేయడం, వీటి ఏటి ద్వారా అయినా కూడా దాని తీవ్రతను తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. కర్మను పూర్తిగా తగ్గించుకోలేము, ఏం చేసుకోగలుగుతాము అంటే దాని యొక్క తీవ్రతని కొంత మనము మిటిగేట్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఓకే. అండ్ రాహు గురించి ఏం చెప్తారు అంటే చాలామంది ఏమంటారు, మెయిన్గా నవగ్రహాలలో రాహు కూడా చాలా బలమైన వ్యక్తి, ఈ కోర్టు వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో కూడా ఆయన ప్రభావం ఉంటుందంటారు. సో రాహు గురించి మీరేమంటారు? రాజ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు రాహు. సింపుల్గా చెప్పాలంటే శనితో పాటు రాహు రాజ్యాన్ని ఇస్తాడు. అట్లాగా ఇల్యూషన్ గ్రహం, మాయ, ఈ కలియుగం నడిపించేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు. ఇల్యూషన్, ఈ కెమెరా ఇవన్నీ కూడా
ప్రసార మాధ్యమాలంతా కూడా రాహు ప్రభావంగా జరిగేటువంటివి. ఇల్యూషన్లో ఉంచేటువంటి వాడు, మాయలో భ్రాంతిలో ఉంచేటువంటి గ్రహం ఉంచేటువంటి గ్రహం రాహు. ఓకే. జాతకంలో పాపగ్రహాలు చెప్తారు రాహుని, కేతువుని. రాహు ఇల్యూషన్ ఇస్తే వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కేతు. మీరు నవగ్రహాల్లో చూడండి, సర్పం యొక్క శిరస్సు భాగం, అంటే సర్పం తీసుకొని సగ భాగంలో విభజన చేస్తే శిరోభాగం అంతా కూడా రాహు కనిపిస్తుంది, ఈ తోక భాగం అంతా కూడా కేతు కనిపిస్తుంది. మీరు రాహు చూస్తే మనిషి యొక్క శరీరం కింద ఉండి అంటే పాము యొక్క శిరస్సు పైన రాహుకుంటుంది. అట్లా కేతుకు తీసుకున్నప్పుడు మనిషి యొక్క ఆకారం పై నుండి కింద భాగం తోకుంటుంది. సో ఇక్కడ బాగా ఈ పాపగ్రహాలు చెప్తారు, మనం కాలసర్ప యోగము అని వింటుంటాం. సో ఇదేమవుతుందంటే పాపగ్రహ దృష్టి ఎప్పుడైతే శుభగ్రహం మీద పడుతుందో అక్కడ ఆ శుభగ్రహం న్యూట్రల్ అయిపోతుంది. ఓకే. చెడ్డవాడు చూడండి, మీరు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉన్నారు, ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నారు. చెడ్డవాడు ప్రతిరోజు వాడు వ్యసనాలకు అలవాటు అవుతున్నాడు, వాడు పిచ్చి పనులు చేస్తున్నాడు, వాళ్ళని అటువైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఏదో రోజు వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. చెడ్డవాడి బలం ఎక్కువ, మంచివాడు జ్ఞానం ఎక్కువ. కానీ ఏం చేస్తారంటే ఏదో క్షణంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు, మానసిక అంటే స్థితి సరిగ్గా లేనప్పుడు ఏదో అటువైపు వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. సో ఏమవుతుంది అంటే ఈ పాపగ్రహాల ప్రభావం ఏ గ్రహం మీద పడుతుందో, దృష్టి ఎవరి మీద పడుతుందో ఆ గ్రహం అంతా కూడా బలహీనపడుతుంది. ఉదాహరణ చెప్దాం, రాహుతో పాటు గురువు ఉన్నాడు, గురు చండాల యోగము అంటారు. సో గురు చండాల యోగంలో ఏమవుతుంది, గురు విద్యాకారకుడు, మేధాశక్తి కారకుడు, ఉన్నత విద్యలు ఇచ్చేటువంటి వాడు, విద్యాపరంగా చిక్కులు వస్తాయి వాడికి. ఇంత ప్రకాశవంతమైనటువంటి వెలిగేటువంటి సూర్యగ్రహం అయితే ఉంటుందో అంతరిక్షంలో నుంచి ఇంత మన భూమి దాకా వెలుగునిచ్చేటువంటి గ్రహం, గ్రహణం పట్టినప్పుడు ఏమవుతుందండి, భూమి అంతా చీకటిగా మారిపోతుంది. అంత శక్తివంతమైనటువంటి గ్రహం రాహు. సో రాజ్యం ఇచ్చిన అదే విధంగా ఇస్తాడు. సేమ్ టైం ఏమవుతుందంటే రాహుకేతు గ్రహాలన్నీ కూడా సవ్య దిశలో తిరిగితే రాహుకేతు అపసవ్య దిశలో తిరుగుతుంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి. సో ఏమవుతాయి అంటే ఇప్పుడు రాహు ఫస్ట్ హౌస్లో ఉంటే కేతు 7th హౌస్లో ఉంటారు, ఎగ్జాక్ట్ 180 degrees అపోజిట్లో ఉంటాయి. సో ఈ మధ్యలో ఏవైనా గ్రహాలు పడి ఉంటే సో అవన్నీ కూడా కాలసర్పయోగంగా చెప్పబడతాయి. ఓకే. సో 12 రకాల కాలసర్ప యోగాలు చెప్పబడతాయి. ఫస్ట్ హౌస్లో రాహు, 7th హౌస్లో కేతు, సెకండ్ హౌస్లో రాహు, 8th హౌస్లో కేతు. ఇట్లా ఈ ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు అయితే ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఈ రాహు కేతు మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి, ఆ గ్రహాలన్నీ కూడా ఈ గ్రహం ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. రాహు కేతు గణాలని చెప్తారు, గ్రహాల కన్నా రాహుకేతు గణాలని ఛాయాగ్రహాలు చెప్తాం. సో వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. రాహు గ్యామ్లింగ్కి మంచి ఫలితాన్ని ఇస్తుంటాడు. ఓకే. అనుకూలంగా రాహు ఒకవేళ జాతకంలో అనుకూలంగా ఉంటే లాటరీస్ కావచ్చు, అంటే ఊహించినటువంటి ధన యోగం ఉంటుంది, అదృష్టం, దాంట్లో డౌటే లేదు. ఇంకా వాడు 100 నంబర్లు వేయండి, రాహు అనుకూలంగా వాడు ఒక నంబర్ పెడితే ఆ డబ్బులు వచ్చేస్తాడు, ఎంత కావాలని తోచేస్తుంది. అదే ప్రతికూలంగా ఉందనుకోండి, వీడు పోగొట్టుకున్నంత దాంట్లో ఎవడు పోగొట్టుకో, కొందరు లేకుంటే క్లీన్. అంతే కదా. అనుకూలంగా ఉంటే మంచి ఫలితము, ప్రతికూలంగా ఉంటే తందు ఫలితం.